హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 1990 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్లో చూడండి. ఈరోజు సిరుకూర, దీన్ని సిర్రాక్ అంటారు. ఆ సిర్రాక్ అయితే నేను మా తోటలో అయితే తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఆకుకూరలను తినడం వల్ల మంచి ఐరన్, మంచి ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అందుకని ఈరోజు నేను సిరుకూర అయితే మార్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసి, కొంచెం ఉప్పు వేసి, కారం వేసి మార్చుకుంటే చపాతీలకు కానీ రొట్టెలకు కానీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా సిరుకూర తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే మీ మంచి కోసమే. కొద్దిగా మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంచుకొని వచ్చి ఫస్ట్ అయితే ఉప్పు వేసినాం. ఉప్పుతో అంతా కడిగిన తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది. తర్వాత ఉల్లిగడ్డలన్నీ కూడా కొంచెం కట్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి, పసుపు వేసి మగ్గబెట్టేసినాను. ఆయిల్ కూడా తక్కువ తినాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం అసలుకి నీళ్ళే వేయలేదు దీంట్లోకి. నీళ్ళు వేయకోకుండా కానీ అవంతకవే వాటర్ అయితే వచ్చేసినాయి దీంట్లో. చూడండి ఇట్లా మొత్తం అంతే మగ్గాల ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత అయితే కొద్దిగా కారం పొడి అయితే వేయాల. కారం పొడి వేసిన తర్వాత అంతా మగ్గనిస్తే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీ పల్లెటూరులో ఈ సిర్రాక్ అనేది సిరుకూర ఒకప్పుడు ఫేమస్. ఇది సిరుకూర ఎంతమందికి అయితే ఇష్టమో ఒకసారి మనకి కామెంట్ అయితే చేయండి. పల్లెటూరులో సిరుకూర ఎంతమంది తిన్నారో కూడా మనకి చెప్పండి ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఈ సిరుకూరని ఏమంటారో ఒకసారి మనకు కామెంట్ అయితే చేయండి. దీంట్లో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇటువంటి ఫుడ్ అనేది మనకి చాలా తక్కువ దొరికేది. ప్రిపేర్ చేసుకొని తినాలా. కొంచెం కారం పొడి కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. కారం పొడి వేసిన తర్వాత కలపాలా. ఉప్పు కారం కూడా కొద్దిగా తక్కువనే తినండి. ఇవి ఇప్పటికేం ఇబ్బంది అనిపించదు, కానీ లైఫ్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందుకి ఫ్యూచర్ ఆలోచన చేసి ఉప్పు కానీ కారం కానీ అన్నీ తగినంత మోతాదులో తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉండదు. అది మార్చే దీని నిండా పెట్టేసినాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అది లాస్ట్ మగ్గే లోపల కొంచెం అయితే వచ్చేసింది. చపాతీలు కూడా రెడీ అవుతున్నాయి. చపాతీ కూడా తిక్కేసుకున్న తర్వాత చపాతీ సిరుకూర అయితే తినాలనుకుంటున్నాం. చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. ఎక్కువ రైస్ ఐటమ్ తగ్గియండి ఫ్రెండ్స్. రైస్ ఎక్కువ తినడం వల్ల కూడా షుగర్ అట్లాంటివి వస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి. ఎక్కువ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ తినడానికి ట్రై చేయండి. మన ఇంట్లో వారానికి ఒక్కరోజు మాత్రమే పప్పు అంటే నాకు అస్సలు దిగదు. ఈ సిరుకూర ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారో సార్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో అందరికి కూడా షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇది అంత ప్రిపేర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. రెడీ అయింది. దీంట్లోకి కొన్ని ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను. చూడండి, ఈ ఎల్లిపాయలు కూడా అన్నీ దంచేసుకుంటే చాలా సూపర్ అయితే ఉంటాయి. నేను ప్రతి ఒక్క వంటకంలోకి ఎల్లిపాయలు అయితే కంపల్సరీ యూజ్ చేస్తాను. మీరు కూడా ఎల్లిపాయలు మ్యాండేటరీ పెట్టుకోండి. టీలోకి అల్లం అయితే మ్యాండేటరీ పెట్టుకోండి. అల్లం తినడం వల్ల రక్తంలో ఏమన్నా ఉన్నా కానీ అన్నీ క్లీన్ చేస్తుంది. 3 నెలలకు ఒకసారి రక్తదానం కూడా చేస్తుండండి. మనకి పాత రక్తం పోయి కొత్త రక్తం వస్తుంటుంది కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నేనైతే మొన్న పోయినసారి పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేను బ్లడ్ అయితే డొనేట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం కూడా ఏదన్నా అట్లా స్వచ్ఛంద సంస్థలు అయితే పెట్టినప్పుడైతే బ్లడ్ డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా రక్తదానం చేయండి. ప్రాణదాతలు కావాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం కొంచెం హెల్ప్ చేయడం వల్ల అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం సేఫ్ అవుతారు. ఇవైతే కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ఎల్లిపాయలు అయితే దంచుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు దంచి చపాతీలు కూడా పట్టపట్ట రెడీ చేస్తున్నాయి. ఎల్లిపాయల తొక్క అయితే రెడీ అయింది. ఎల్లిపాయ తొక్క అయితే వేసేసినాం ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కానీ ఉల్లిగడ్డలు కానీ ఎంత ఎక్కువ పడితే అంత చాలా సూపర్గా ఉంటుంది. దాంట్లోకి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎల్లిపాయల పొడి తర్వాత ధనియాలు అయితే కాల్చి వేసుకున్నాం. ధనియాల పొడి కూడా వేసేసినాం. లాస్ట్కి వంటకం గుమ్మలాడుతుంది.
మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని తినండి. ఈ విధంగా నచ్చినట్లయితే మన వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్కి ఇంకా ఎక్కువ వ్యూస్ అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలా. మీ సపోర్ట్తో నేను ఇంకా ఛానల్ సక్సెస్ చేసుకొని మరికొన్ని విజయాలను మరికొంతమంది సబ్స్క్రైబర్స్కి చేరువై మరిన్ని వంటకాలను కానీ మరిన్ని నా ఐడియాస్ని కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. థ్యాంక్ యూ. రాయలసీమ స్టైల్లో సిరికూర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వంట అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. చపాతీలు రెడీ అయినాయి, గుమ్మలాడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఫైనల్ రిజల్ట్. ఇదైతే చాలా సూపర్గా అయితే కుదిరింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంది. ఈ మెసేజ్లు వచ్చేస్తున్నాయి. చపాతీలో బాగా వెడల్పు కానీ మడుచుకొని తింటే ఉంటుంది నైనా. సూపర్ ఉంటుంది టేస్ట్. చూసినారా, దిస్ ఈజ్ మై పిజ్జా. ఒక చపాతీ రెడీ అయింది.